Very good. మనకందరికీ తెలిసిన విషయం. కానీ ప్రకాశం జిల్లాలో అతి పెద్ద స్కూల్గా ఉండి జిల్లా పరిషత్ హై స్కూల్కి క్రీడా ప్రాంగణం లేకపోవడం అనేది కూడా ఈ స్కూల్కి లేకపోవడం అనేది కూడా ఒక చర్చనీయాంశం. అయినప్పటికీ ఈ స్కూల్లో అండర్ 14 ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్ 14 వాలీబాల్ టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహించుకోవడం అనేది, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రారంభకులుగా మన ఎమ్మెల్యే గారు రావడం అనేది నిజంగా ఆనందించదగ్గ విషయం. మేటి జట్టు ఈ రాష్ట్ర అండర్ 14కి ఈ జిల్లా నుంచి బాలికలు బాలుల నుంచి విడితీసి ఒక మేటి జట్టుని జిల్లా రాష్ట్ర టోర్నమెంట్కు పంపించి విజేతలయ్యి తిరిగి రావాలని మనసారా కోరుకుంటూ దీనికి ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జాబ్లో ఆ తర్వాత మీరు అక్కడ కనుక స్టేట్ లెవెల్లో ఇంకొంచెం జాగ్రత్తగా వాడుకుంటే నేషనల్ ప్లేయర్ అవుతారు. బయట ఒలింపిక్ కానీ వేరే ఏషియన్ గేమ్స్ కానీ వాటికి పంపించేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా కేరింగ్గా ఇక్కడ ఆడితేనే మనకి ప్రైజ్లు అనేవి మనకి నెక్స్ట్ మీరు స్టేట్ లెవెల్కి వెళ్తేనే టీమ్స్ మంచి అవకాశాలు ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్కి మనకి చాలామంది టీమ్స్ తీసుకుని వచ్చారు ఆల్రెడీ, ఇంకా కొంతమంది రావాలి. కాబట్టి మీ విద్యార్థులందరూ కూడా ఆటని ఒక రకంగా ఎంజాయ్ చేస్తూనే ఆడాలి. గెలుపు ఓటములు అనేవి జీవితంలాగానే ఇది నేర్పడానికే గేమ్స్ అనేవి ఉంటాయి. గెలుపు ఓటమి అనేటువంటి రెండు కూడా సరిసమానంగానే తీసుకోవాలి. అందరూ ఫిజికల్ గేమ్స్ వాడేసి ఈ వీడియో గేమ్స్ ఈ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటిదంటే మైండ్కి బాడీకి కనెక్షన్ ఉంది. మంచిగా గేమ్స్ ఆడితే అంటే ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ కూడా ఫ్రెష్గా బాగా చదువుకోగలరు. మేము కూడా ఏంటంటే రోడ్లలో రోజు దిగుతూ ఉంటాం కాబట్టి ఉదయం ఒక గంట ఎక్సర్సైజ్ చేస్తే బాగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అందుకని చదువుకోవాలన్నా కూడా గేమ్స్ ఆడాలి, ఖచ్చితంగా ఆడుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందుకని ఈ మధ్య కాలంలో అందరికీ 30 ఏళ్ళకి షుగర్లు ఇవన్నీ రావటం ఏంటిదంటే మనం గేమ్స్ సరిగా ఆడకుండా దాని తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్ తిండ్లు ఈ చిప్స్ పెట్టడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు గేమ్స్లో ఖచ్చితంగా ప్రోత్సహించాలా, పార్టిసిపేట్ చేయాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఇక్కడ ఇలాంటి వాలీబాల్ టోర్నమెంట్ మరి ముఖ్యంగా మహిళలకి గర్ల్స్కి ఈరోజు కండక్ట్ చేస్తే నేను చాలా సంతోషంగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మేమంతా ఈరోజు హ్యాపీగా ఎమ్మెల్యేలుగా కార్లలో తిరుగుతూ ఉన్నాం. అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు కష్టపడితే తరతరాలు బాగుపడతారు అనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందుకని మీరు ఖచ్చితంగా మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలనేది మీకు నేను ఇచ్చే సూచన. రెండోది ఏంటిదంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎబిలిటీ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే చదువుకున్నప్పుడు నీ సొంతంగా నువ్వు ఆలోచించుకొని డిసిషన్ తీసుకునేది ఎడ్యుకేషన్. ఏదో పుస్తకాలు చదువుకొని చెప్పింది రాయటం కాదు. నువ్వు చదువుకున్న తర్వాత అన్ని విషయాలు తెలుసుకొని నువ్వు ఆలోచన శక్తి నువ్వు పెంచుకొని నీ డిసిషన్ తీసుకునే అదే నిజమైన ఎడ్యుకేషన్ అనేది మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మేము ఇంత టైం స్పెండ్ చేశాం. నేను ఇంకొకసారి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే బాగా చదువుకోండి, గేమ్స్ ఖచ్చితంగా ఆడుకోవాలా.
గేమ్స్ చదువుకోవటం, మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా పైకి రావాలని మరి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ ఈ సెలక్షన్కి చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా వాలీబాల్ సెక్రటరీ గారికి, సరస్వతి రమణారెడ్డి గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసినందుకు ఇక స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.